ఎలక్షన్ వచ్చింది, అందరూ కూడా ఉడికెక్కినారు కదా. ఉడికా వాళ్ళు ఉడికా ఎలా అంటే వెనక్కి మనం ఆదాయం నిలబెట్టే మనమందరూ గెలిపించలేదు కాబట్టి ఈ తూరి మనం వాళ్ళకన్నా చేసి ఓటు తీసుకోవాలని మనం ఉడికి చేస్తే అయినా కదా, మనం ఉడికి చేస్తాను. ఆ స్పిరిట్ లోనే ఈ కూడా పనిచేయాలి మనం. వాళ్ళ దగ్గర ఏమన్నా ఆయుధాలు ఉన్నాయా? మీరు నా 5 గ్యారెంటీలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఏమన్నా చెప్పండి. జనాల మధ్య చెప్పుకునేదానికి ధైర్యంగా ఏమున్నాయి? 5 గ్యారెంటీలు ఉంటాయి, పేర్లు అవి కాదు, శాతంతో చేయండి అది కదా. కాదు, మోదీ కూడా ఏమే, మోదీ తప్పిస్తుడు. ఆయన పైన ఒక అపార్థం చేసి 100 కోట్లకి జైల్లో పెట్టా ఎడా చీఫ్ మినిస్టర్ని. వీనిపైన సుప్రీంకోర్టు చెప్పింది 8,500,000 కోట్ల రూపాయలు బీజేపీ అకౌంట్ లో వచ్చి పడింది, ఇది తప్పు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. 8,500,000 కోట్లు అంటే 100 కోట్లకే ఇప్పుడు జైల్లో చీఫ్ మినిస్టర్ ఉంటే ప్రైమ్ మినిస్టర్ ఎన్ని ఏళ్ళు పెట్టాలా? 50 ఏళ్ళు పెట్టినా కూడా సాలేలే జైల్లో. ఎవరినే? మోదీని. అంత తప్పు చేసినాడు, అది సుప్రీంకోర్టు చెప్పినది. కానూను బాహిరమైన 8,500,000 కోట్ల రూపాయలు వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నారు. వాళ్ళకి వీనిచ్చిన దేశాన్ని అమ్మినాడు. వీణ దగ్గర 3 లక్షల కోట్ల రూపాయలు ఇబ్బడికబ్బడికే అమ్మినారు వాళ్ళు. దేశంలో ఉండే కాంగ్రెస్ పార్టీ సంపాదించిండే దేశానికి పెట్టిండే సంపత్తుని అమ్మినాడు. ఎయిర్పోర్ట్లు అమ్మినాడు, ట్రైన్లు అమ్మినాడు, ఇంకా ట్రైన్లు చేస్తాడంట. మళ్ళీ హార్బర్లు అమ్మినాడు, బిఎస్ఎన్ఎల్ అమ్మినాడు. ఇవంతా దేశం మొత్తంగానే కాంగ్రెస్ పార్టీ చేయండి, దేశానికి చేయండి దాన్ని అమ్మేదానికి ప్రయత్నం చేసినాడే కానీ ఆయన ఇప్పటికి 13 మనిషి ప్రైమ్ మినిస్టర్ వచ్చినారు ఈ దేశానికి. 55 లక్షల కోట్ల మట్టుకమే అప్పు చేయండి. ఎవరు ఈ 13 మనిషి చేరి వీళ్ళు వచ్చిన తర్వాత 1,52,1,52 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయండి. అంటే 1,10,000 కోట్లంతా 10 లక్షల కోట్లంతా అప్పు చేయండి. ప్రధానమంత్రి ఎవరన్నా ఉంటే ఈ దేశంలో మోదీ మట్టుకమే. అయితే 13 మనిషి ప్రధానమంత్రులు అయినారు కదా, వాళ్ళు చేయాలి అప్పు. ఈ అప్పు ఎక్కడ వేసినాడు? అప్పు ఎక్కడిచ్చినాడు? ఏడబెట్టినాడు? అదాని కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేటప్పుడు 17,000 కోట్ల సావుకారి, ఇప్పుడు 18 లక్షల కోట్ల రూపాయలు సావుకారు అయినాడు. ఎట్లా ఈ దేశంలో ఎట్లా అయినాడు? ఆర్ఎస్ఎస్ ఎవరు చెప్తాడు? వసపాలే, దత్తాత్రేయ వసపాలే చెప్తాడు. ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ హెడ్ అయిన 22 కోట్ల జనము దినానికి 375 రూపాయల్లో బతుకుతా ఉన్నారు. ఎంత? 22 కోట్ల జనం ఆర్ఎస్ఎస్ అని చెప్తా ఉండేది, బీజేపీ అని చెప్తా ఉండేది. అయితే అదానికి మట్టుకు ఒక దినానికి వచ్చి 1,600 కోట్లలో ఎదబెట్టి చెప్పుకోండి మీరు. దినానికి వచ్చి ఆదాయం ఎంత? 1,600 కోట్లు. ఎవరు చెప్పింది? మనం కాదు, ఆర్ఎస్ఎస్ వసపాలే. ఇదంతా గమనించాలి మీరు. ఎట్లా ఇవైనా 17,000 కోట్ల రూపాయల సహకారి, 18 లక్షల కోట్ల సహకారి ఎట్లాయా? 4,42 లక్షల జనానికి 5 గ్యారెంటీలు ఇచ్చి మీకు భీము ఇస్తాము, మీకు కరెంట్ ఇస్తాము, మీకు బస్సు ఫ్రీ ఇస్తాము, మీకు అకౌంట్ 2,000 రూపాయలు వేస్తాము, భీమ్ ఫ్రీ ఇవి చెప్పరే. అయితే భీమ్ ఇచ్చేటప్పుడు ఏం చేసిరే? 9 లక్షల టన్నులు ఉండే కర్ణాటక దీంట్లో గోడన్లలో. ఆ టైంలో ఎఫ్ఐ గోడన్లు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది. 9 లక్షల టన్నులు ఏడు పెట్టుకుని మీ ఫీ గ్యారంటీకి మీకు ఇచ్చేలేదు భీమ్ అని చెప్పి ఎంత ఇచ్చేవాళ్ళు ఇకుండా బంద్ చేసి నేను చెప్తే గవర్నమెంట్ కే పై మనకు కావాల్సింది 7 లక్షల టన్నులు చిల్లర. మనమే పోయి ఎక్కువ చూద్దాము గోడన్లు, మనమే పోయి ఎక్కువ చూద్దాము అని వాళ్ళేం చేసి మన భీము, మన గోడన్లు, మనం కట్టిన ట్యాక్స్, కేంద్రానికి ఇచ్చిన ట్యాక్స్, కర్ణాటక రాజ్యము ఇడీ ఇండియాలోనే 2వ స్థానంలో ట్యాక్స్ కడతా ఉంది. అయితే కేంద్రానికి మనకు రావాల్సి ఉండేది
1,42,00,000 కోట్లు, 1,42,000 కోట్లు మనకు కావాల్సిన జిఎస్టీ భాగం, మన భాగం రావాల్సిందేదా. అయితే దీన్ని ఇయ్యకుండా బంద్ చేసిరే, మనం పండిండే బియ్యం నీయకుండా బంద్ చేసిరే. అవునవును. ఇట్లా టైంలో మనం కట్టిన ట్యాక్స్ ని మన దుడ్డిలా, మనం పండిండే బియ్యంని స్టాక్ ఉంటే అది ఇలా, ఇట్లా దేశ ద్రోహి ఎవరన్నా ఈ దేశంలో ఉన్నారా? అట్లా ద్రోహి ఇప్పుడు ఓటు అడిగేకి వస్తా ఉన్నాడు. 4,42,00,000 జనానికి మేము గ్యారెంటీలు ఇస్తాము కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తే వాళ్ళకు కడుగాలిపా. వీళ్ళేమని జనాలకంతా ఇచ్చేస్తా ఉన్నారే, పాపర్ అయిపోతుంది గవర్నమెంట్. 50 ఇంకా 60,000 కోట్లు 4,42,00,000 జనానికి 5 గ్యారెంటీలు ఇస్తే పాపర్ అయిపోతుంది. ఏమైనా అది ఎట్లా అంటే 40 పార్లమెంట్ లో కమిటీ చేసి మీ ప్రధానమంత్రి అయినప్పుడు 10% తగ్గించేసారు. ఎవరికే పెద్ద పెద్ద 33% ఉండే 32%, 22% తెచ్చేసి ఇది ఎంత అయింది ఏంటి రేటు పార్లమెంట్ లో కమిటీ చేసి, ఆ కమిటీ వచ్చి ఎన్క్వైరీ చేసి రిపోర్ట్ ఇచ్చా పార్లమెంట్. ఏమని చూడే, మీరేమో ట్యాక్స్ తగ్గించేస్తే పెద్ద పెద్ద వ్యాపారస్తులకే ట్యాక్స్ తగ్గిండేది ఎంత అంటే మేము చెప్పే కమిటీ ప్రకారం పార్లమెంట్ మెంబర్లు వాళ్ళే మెజారిటీ ఉండింది, వాళ్ళే చైర్మన్, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా 1,84,000 కోట్లు. అప్పుడు పాపర్ కాలే, కొందరికి ట్యాక్స్ మనా చేస్తా 4,42,00,000 జనానికి 5 గ్యారెంటీలు ఇస్తే లాస్ అయిపోతుందా? కొందరికి ఇస్తే లాస్ కాలేదు గవర్నమెంట్. ఇంత జనానికి ఇచ్చింది ఇడీ భారతదేశంలో ఎక్కడా కూడా బీజేపీ వాళ్ళు వాళ్ళ సర్కారం ఉండేతావా ఈ జనాలకి యావదే సవలతులు ఇచ్చిందా? ఈ సవలతులు ఇస్తా ఉండే ఈ గవర్నమెంట్ ని బాగుంటాలా? జనాలకు వెళ్ళిపోతే జనాలు ఇళ్ళనికి ఇంటిపోతారు. అందుకోసమే పైన అదో ఇదో చెప్పి దీన్ని స్టాప్ అయ్యి ఈ గవర్నమెంట్ బాగుంటేస్తే సర్కార్ మన చేతికి వస్తే ఈ గ్యారెంటీలు ఇస్తాము. వేరే రాజ్యంలో కూడా మనం ఇవ్వకుండా ఉంటే సరిపోతుంది. జనాలకు బుట్టాటికం చెప్పుకోండి, ఎప్పటికే రామ మందిరాలు ఇంకోటి అని ఇట్లా చెప్పుకుందాము, బూటాటికాలు చెప్దాము. ఏమేముంటాయో ఇవన్నీ బూటాటికాలు ఉంటాయి. ఈ బూటాటికాలు చెప్పేదాన్ని ఇంకా ఏమి ఉపయోగం ఉండేలా రేపు 20వ తారీఖు 26వ తారీఖు ఓటే వెళ్ళినాం. ఆ ఓటు మన గ్యారెంటీల కోసం. గౌతమ్ క్యాండిడేట్ ఎవరు 1వ సింబల్ కి మనమందరూ కూడా ఓటు ఇవ్వాలా అనే ఉద్దేశంతో ఈ పొద్దు సభ ఏం చేరిండమ్మా, ప్రతి ఒక్కరు మనం చేయాలి ఆ పని కోరుతానమ్మా.